చదవబడిన మూడో మాటకి వివరణ పాస్టర్ జ్యోతిబాబు గారు ఇస్తారు. వివరణ అయిన తర్వాత ప్రార్థించడానికి లక్ష్మణ్ రావు గారు కాకినాడ సిద్ధంగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా బిగ్గరగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ యొక్క సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి అవకాశం ఇచ్చిన దైవజనులకు నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అమ్మగారికి, కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు. కూడి ఉన్న మరి విశ్వాసులైన మీ అందరు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి నాకంటే ముందుగా మరి 1-2 మాటలు పంచుకున్న మరి సహోదరులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని మరొకసారి చదువుకుని వాక్య భావనలోనికి మనం వెళ్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26 వచనం ఒకసారి చదువుకుందాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యములో మనము 2 విషయాలు మనం నేర్చుకున్నాం. మరి ప్రభువా, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అనే మాట మనం చూసాము. రెండవదిగా ప్రియులారా, మరి దొంగ మరి సిలువలో ఉన్నప్పుడు యేసయ్య మరి నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని చెప్పి రెండవ మాటగా యేసు ప్రభువారు చెప్పడం మనం చూడగలుగుతున్నాము. మూడవదిగా ప్రియులారా, మనం ఆలోచన చేయగలిగితే ఈ యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడిని దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు చెప్తున్నారు? అమ్మా, ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభువారు చెప్తున్నారు. ఎవరితో చెప్తున్నారు? తల్లితో చెప్తున్నారు. ఎవరి గురించి చెప్తున్నారు? అమ్మా, ఎవరి గురించి చెప్తున్నారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, నేను జ్ఞాపకం చేస్తున్న విషయం ఏమిటి అంటే, యేసు ప్రభుల వారు ఏమండి యోహాను గారికి అనగా తన ప్రేమించిన శిష్యుడైన దగ్గర నిలుచున్న శిష్యుని చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని చెప్పి తల్లి బాధ్యతను ఎవరికి అప్పగించాడు అంటే తాను ప్రేమించిన శిష్యుడైన యోహాను గారికి అప్పగించినట్లుగా మనం చూడగలుగుతాం. అందుకునే ఏమండి దేవుని భక్తులు పాడిన పాట ఏమిటంటే, ప్రభు యేసు నా రక్షక అనే పాట పాడుతూ అందులో ఉన్న చరణాలు ఏమిటంటే, ప్రియుడైన యోహాను పద్మాసులో అనే పాట, లేకపోతే ఆయన గురించిన ఒక వివరణ ఏమండి పాటల్లో మనం చూడగలుగుతాం. ప్రియులారా, ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇతడు యేసు ప్రభు వారికి ఎలాగున్నాడు అంటే ప్రియమైన వాడిగా ఉన్నాడు. ఎలాగున్నాడు? చెప్పాలి. ఎలాగున్నాడు? ప్రియమైన వాడిగా ఉన్నాడు. ప్రియమైన వాడిగా ఉన్న యోహాను గారి జీవితంలో యోహాను గారికే ఎందుకు యేసు ప్రభు వారి తల్లి బాధ్యతను అప్పగించాడు అంటే, యేసు ప్రభు వారికి కుటుంబం లేదా? అమ్మా, ఉందా లేదా? యేసు ప్రభు వారికి ఏముంది? కుటుంబం ఉంది. యేసు ప్రభు వారికి బాగా ప్రేమించిన శిష్యులు ఉన్నారా లేదా? ఏమంటే ప్రాణం పెట్టే అంత శిష్యులు కూడా యేసు ప్రభు వారికి ఉన్నారు. ప్రియులారా, కానీ యేసు ప్రభు వారి శిలువ దగ్గరికి వచ్చే సమయానికి వారెవ్వరు కూడా ఆయన దగ్గర నిలబడలేదు. ప్రియులారా, ఎవరు కూడా ఏం చేయలేదు, ఆయన దగ్గర నిలబడలేదు. ఇప్పుడు ఎవరు వచ్చారంటే అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియు యేసు శిలువ దగ్గర ఎలాగున్నారంటే నిలవబడి ఉన్నారు. ప్రియులారా, కుటుంబం ఉండగా, అన్నలు సహోదరులు ఉండగా, ప్రియులారా సహోదరి మణులు ఉండగా
తల్లి బాధ్యతను యోహాను గారికే ఎందుకు అప్పగించాడు అంటే ఆ సిలువ దగ్గర యోహాను గారు తప్ప మరి ఎవరు కూడా లేరు ప్రియులారా, లేరు ప్రియులారా. దేవుని వాక్యములో మనం ఆలోచన చేస్తే గనుక, ఏమండి, దేవుని వాక్యములో మనం ఆలోచన చేస్తే గనుక యేసు ప్రభు వారికి ఏముందంటే కుటుంబం ఉంది. ఒకసారి చదువుదాం మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 55 నుంచి 56 వచనాలు చదువుదామా. మత్తయి సువార్త 13వ అధ్యాయం 56. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యోదాను వారి ఇతని సహోదరులు కారా? ఇతని సహోదరి మనులందరూ మనతో కూడా ఉన్నవారు కారా అని చెప్తూ అంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే యేసు ప్రభు వారికి ఎవరున్నారు ఇప్పుడు? కుటుంబం ఉంది, సహోదరులు ఉన్నారు, సహోదరి మనులు ఉన్నారు. ఏమండి, యేసు ప్రభు వారికి సహోదరులు సహోదరి మనులు ఉండగా వీళ్ళారా ఇప్పుడు ఎక్కడికి రాలేదంటే, వీళ్ళు ఎక్కడికి రాలేదంటే యేసయ్య సిలువ వేసిన ప్రాంతానికి, సిలువ దగ్గరికి ఎవరు రాలేదంటే సహోదరులు సహోదరి మనులు రాలేదు ప్రియులారా. ఎవరు వచ్చారు అంటే మరియ ఒక్కరితే వచ్చింది. నేను అనుకుంటాను, ఏమండి, యూదులు అందరూ కూడా ఏమంటున్నారంటే యేసు ప్రభు వారిని దయ్యం పట్టినోడు అంటున్నారు, ఏమండి పిచ్చి పట్టింది అంటున్నారు. దయ్యం పట్టినోడు పిచ్చి పట్టినోడు అంటుంటే ఈ మతముల వారందరూ కూడా దయ్యం పట్టింది పిచ్చి పట్టిన వారు అంటూ ఉంటే, ఇప్పుడు యేసు ప్రభు వారి సహోదరులు కూడా ఏమన్నారంటే ఇతనికి మతి చెల్లించింది. దేవుని వాక్యం నేను చదివించను కానీ ఇతనికి ఏం చెల్లించిందంటే మతి చెల్లించింది అని చెప్పేసి యేసు ప్రభు వారిని వెంబడించడం మానేశారు ప్రియులారా. ముందు వెంబడించారా అంటే ముందు వెంబడించారు. చదువుదాం ఒకసారి యోహాను సువార్త 2వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయము 12వ వచనం. అటు తర్వాత ఆయనయు, ఆయన తల్లియు, ఆయన సహోదరులను, ఆయన శిష్యులను కపెర్నహూములోనికి వెళ్ళి అక్కడ కొన్ని దినములుండిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే యేసు ప్రభు వారిని కుటుంబ సమేతముగా ఏం చేసిందంటే వెంబడించిన తర్వాత ఇప్పుడు అందరూ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అన్న వారు అందరూ ఏమంటున్నారంటే ఇతడికి దయ్యం పట్టినవాడు, ఇతడి బోధ దయ్యం పట్టిన బోధ, ఇతడు చేస్తున్న కార్యాలు దయ్యం పట్టిన కార్యాలు, ఇతడు మాట్లాడుతున్న మాటలు దయ్యం పట్టిన మాటలు అని చెప్పి అందరూ కూడా అవహేళన చేస్తున్న సమయంలో ప్రియులారా యేసు ప్రభు వారు ఏం చేశారంటే యేసు ప్రభు వారిని వీళ్ళు ఏం చేశారంటే వెంబడించడం మానేశారు ప్రియులారా, వెంబడించడం మానేశారు. అంత మాత్రమే కాదు, రాయబడిన మాట ఏమిటంటే వీరు ఆయనందు విశ్వాసం ఉంచలేదంట. ఆయనందు ఏముంచలేదంట? విశ్వాసం ఉంచలేదు అని దేవుని వాక్యంలో రాయబడింది. యోహాను సువార్త 7వ అధ్యాయం 3-6 వచనాల్లో చదివితే ఆయన యందు ఏముంచలేదంటే విశ్వాసం ఉంచలేదు అని వ్రాయబడి ఉంది ప్రియులారా, వ్రాయబడి ఉంది. మొదటిగా కుటుంబం ఉంది, కుటుంబం ఆయనను వెంబడించలేదు. వెంబడించిన కొద్ది కాలం వెంబడించింది. తరువాత వారు అపార్థం చేసుకుని యేసు ప్రభు వారిని వెంబడించకుండా ఎక్కడికి రాలేదంటే సిలువ యొద్దకు రాలేదు ప్రియులారా, సిలువ దగ్గరికి రాలేదు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే యోహాను సువార్త 16వ అధ్యాయము ఒక మాటను చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 27వ వచనం చదువుదామా. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకములోనికి వచ్చి ఉన్నానని మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు వారి నమ్మని కుటుంబం సిలువ దగ్గరికి రాలేదు ప్రియులారా. నమ్మని వారంటే ఆయన దేవుడని, దేవుని యొద్ద నుండి వచ్చాడని నమ్మకుండా ఆయన సిలువ వేస్తున్న సమయంలో ఆయన యొద్దకు రాలేదు. సహోదరులు సహోదరుల మీద రాలేదు. ఇప్పుడు యేసు ప్రభు వారిని వెంబడించిన శిష్యులు, యేసు ప్రభు వారిని నమ్మిన శిష్యులు ఎక్కడ ఉండాలి ఇప్పుడు అంటే సిలువ దగ్గర ఉండాలి. ఇప్పుడు సహోదరులు రాలేదు, సహోదరుమను రాలేదు, అద్భుతాలు పొందుకున్న వారు రాలేదు, ఆశ్చర్య కార్యాలు పొందుకున్న వారు రాలేదు, మేలులు పొందుకున్న వారు రాలేదు, స్వస్థతలు పొందుకున్న వారు రాలేదు, ఉపకారం పొందుకున్న వారు రాలేదు, దయ్యముల చేత పీడించబడిన వారు, విడిపించబడిన వారు రాలేదు. ఎవరు రాలేదు, బంధువులు రాలేదు, స్నేహితులు రాలేదు, ఎవరు రాలేకపోని పరిస్థితుల్లో నమ్మిన శిష్యులు కూడా ఎక్కడికి రాలేదంటే ఎక్కడికి రాలేదు?
సిలువ దగ్గరికి రాలేదు ప్రియులారు. నమ్మిన శిష్యులు. అక్కడ అంటాడు యేసు ప్రభు 29-30 వచనాలు చదువుదాం ఒకసారి. ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమి చెప్పగా స్పష్టముగా మాట్లాడుచున్నావు, సమస్తముని ఎరిగిన వాడువా, ఎవడునో నీకు ప్రశ్న నగత్యము లేదని ఇప్పుడు నేను ఎరుగుదును. దేవుని యొద్దను నువ్వు బయలుదేరి వచ్చితివని దీని వలన నమ్ముచున్నామని చెప్పగా యేసు వారిని చూచి, మీరిప్పుడు నమ్ముచున్నారా? ఇదిగో మీలో ప్రతివాడు ఎవడి ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది. ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది. యేసు ప్రభువారు సిలువలో ఉండగా ఎవరిని వచ్చిన వారు ఎవరంటే తన ప్రియుడైన యోహాను. ఆయన ఎదురు నిలుచున్నాడు. తల్లి అయిన మరియా, వేరొక మరియా, ఎవరి కొంతమంది మరియలు యేసు ప్రభువారి యొక్క నిలుచున్నాడు. ఏమండి, నమ్మిన సహోదరులు రాలేదు, నమ్మిన శిష్యులు రాలేదు గనుకనే ఎవరు ఆయన దగ్గర రాలేదు. గనుకనే ఇప్పుడు మరియ బాధ్యత ఎవరికి అప్పగిస్తున్నాడంటే ప్రియమైన యోహాన్ గారికి అప్పగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులా, నేను జ్ఞాపకం చేసే విషయం ఏమిటంటే ఇప్పుడు తల్లి అనగా దేవుని వాక్యములో గలతీ రాసిన పత్రికలో పైనున్న యెరూషలేమే మనకేమై ఉందంటే తల్లి అయి ఉన్నది. పైనున్న యెరూషలేమే ఏమై ఉంది మనకి? చెప్పాలి, తల్లి అయి ఉన్నది. ఇప్పుడు పరలోకపు ప్రతిబింబం ఈ లోకంలో ఏదైనా ఉందంటే అది మందిరమే తప్ప వేరొకటి లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరలోకపు ప్రతిబింబం ఈ లోకంలో ఏదైనా ఉందంటే అది మందిరమే, దేవుని సంఘమే, పరిశుద్ధపరచబడిన సంఘమే తప్ప అది వేరొకటి లేదు. ఈ మందిరాన్ని దేవుని వాక్యముగా నేను జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే ఈ మందిరము ఏమై ఉందంటే తల్లి అయి ఉంది. ఈ తల్లిని ఇప్పుడు ఎవరికి అప్పగించాడు అంటే దేవుడు తన సేవకుడైన దేవుని సేవకులకు ఈ సంఘాన్ని ఎవరు అప్పగించారు? దేవుడు అప్పగించాడు. ఇప్పుడు దేవుడు అప్పగించి ఉండగా ఇప్పుడు దేవుని వాక్యములు మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఆ తల్లిని ఆనాటి నుండి చేర్చుకొనెను. ఏ నాటి నుండి? ఆ సిలువలో యేసు ప్రభువారు ఇచ్చిన నాటి నుండి చేర్చుకొనెను. వెలివేయబడిన మరియా, అవమానపరచబడిన మరియా, చులకనగా చూడబడిన మరియా. ఏమండి, నేను అనుకుంటాను ఒకవేళ సహోదరులు అక్కడికి రాలేదు కదా, ఒకవేళ ఇలాగనే ఉండాలి. ఏమని ఉండాలంటే, ఇదిగో అమ్మా, నువ్వు అక్కడికి యేసు ప్రభువు దగ్గరికి వెళ్తున్నావు, అతడు మతస్థులకు చాలా విరోధంగా మాట్లాడుతున్నాడు, దేవుని వాక్యానికి విరోధంగా మాట్లాడుతున్నాడు అన్నట్టుగా వారు మాట్లాడుతున్న కారణాన్ని బట్టి ఒకవేళ యేసు ప్రభువు దగ్గరికి వెళితే తిరిగి మా దగ్గరికి రావద్దు, అసలు మిమ్మల్ని మేము చూసుకునే పరిస్థితి రాదు. కాబట్టి మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళావా, యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళావా, ఇక నీతో మాకు సంబంధం లేదు. గనుక ఆ మాటలు అనుంటారు. కాబట్టి యేసు ప్రభువారు వారు హృదయాంతరంగా ఎరిగిన వాడు గనుక ఇప్పుడు తల్లి బాధ్యత ఎవరికి అప్పగించాడు అంటే యోహాను గారికి అప్పగించాడు. ప్రియులా, నేను జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే ఆనాటి నుండి తల్లిని చేర్చుకున్నాడు. ప్రియులారు, నేను జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే మనము యేసు ప్రభువారి యొద్దకు వచ్చినందుకు వెలివేయబడ్డాం, యేసు ప్రభువారి యొద్దకు వచ్చినందుకు దూషించబడ్డాం, యేసు ప్రభువారి యొద్దకు వచ్చినందుకు ఎవరి శ్రమలు పొందాం, యేసు ప్రభువారిని నమ్ముకున్నందుకు అవమానం పొందాం, యేసు ప్రభువారి యొద్దకు వచ్చినందుకు నీతో మాకు సంబంధం లేదు అన్నవారు ఎవరు లేరంటారా అంటే చాలా మంది ఉన్నారు. అయినా నేను జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే ఆ యోహాను గారు తన తల్లిని, యేసు ప్రభువారి తల్లిని చేర్చుకున్నట్లుగా ఇప్పుడు సేవకుడు ఏమండి మిమ్మల్ని చేర్చుకుంటున్నాడు, వెలివేయబడిన మనలను చేర్చుకుంటున్నాడు, ఇదిగో దూషించబడిన మనలను చేర్చుకుంటున్నాడుగా. ఇప్పుడు తల్లి ఏమందంటే ఆనాటి నుండి యోహాను గారి దగ్గరే ఉంది తప్ప వేరొకరి దగ్గరికి వెళ్ళలేదు. ప్రియులారా, వేరొకరి దగ్గరికి వెళ్ళలేదు. నేను జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే వెలివేయబడిన నీవు, అవమానపరచబడుతున్న నీవు, దూషించబడుతున్న నీవు, ఇదిగో ఒక తల్లిగా సంఘముగా చేర్చబడిన నీవు నీకు అప్పగించబడిన సేవకుని దగ్గరే ఉంటావా, లేకపోతే సేవకుని విడిచి వెళ్ళిపోతావా? ఇదిగో సేవకుని అడ్డు పెట్టుకుని ఉండాలి. దేవుడు ఒక తండ్రిగా, ఒక శిష్యునిగా, ఒక సేవకునిగా నీ బాధ్యతను ఎవరికి అప్పగించాడంటే ఇదిగో దేవుని సేవకునిగా అప్పగించి ఉండగా ఆ తల్లి మరి అంటది ఆనాటి నుండి అక్కడే ఉంది, యోహాన్ దగ్గరే ఉంది. కాబట్టి నేను జ్ఞాపకం ముగిస్తున్నా, నీవు ఈ మందిరానికి అడుగు పెట్టిన నాటి నుండి నీవు చనిపోయేంత వరకు ఎక్కడ ఉండాలంటే దేవుని సేవకుని చేతిలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
కాబట్టి నేను జ్ఞాపం చేసి ముగిస్తున్న విషయం ఏంటంటే, ఇదిగో తల్లి బాధ్యతను ఎలాగైతే యేసు ప్రభువు వారు యోహాను గారికి అప్పగించాడో, ఇదిగో సంఘముగా ఉంటున్న మనము తన సేవకుడైన తన దాసునికి అప్పగించి ఉన్నాడు కనుక ఆయన చేతిలో లేకపోతే సేవకుని చేతిలో నమ్మకంగా ఉందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి అనుగ్రహించును గాక.